ఒక వ్యక్తి మార్వాడి అనే ఒక వ్యక్తి ఒక తెలుగు తెలంగాణ వ్యక్తిని కొట్టాడు. ఈ విషయాన్ని కనుక మనం పట్టుకొని భూతద్దంలో కనుక చూడవలసి వస్తే ఎంఐఎం పార్టీ దుండగులు ఎంత మందిని కొట్టి హింసించి చంపి దిక్కు దివాణా లేకుండా పడేశారు. రోహింగ్యాలు వచ్చారు, ఇక్కడ 1,00,000 రోహింగ్యాలు ఉన్నారు ఇక్కడ. వాడి గురించి ఎవడికొద్దా? ఈ కొట్లాట ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టాడంట. 3.5-4 కోట్ల తెలంగాణ ప్రజలలో హిందూ కొట్టుకుంటున్నాడు, హిందూ ముస్లిం కొట్టుకుంటున్నాడు, ముస్లిం హిందూ కొట్టుకుంటున్నాడు. ఒక్క మార్వాడి ఒక్క హిందూ. అసలు మార్వాడి అని చెప్పడం ఏంటి అంత అసహ్యంగా ఉంది? తెలంగాణలో అతని ఆధార్ తెలంగాణ శ్యామ్ అంట ఏమంటున్నాడు, నీ దగ్గర 1 ఎకరం ఉంటే ఇయ్యి అంటున్నాడు. నా దగ్గర ఎకరం ఉండే ఇచ్చే ముందు నువ్వు ఇక్కడికి వచ్చి అమ్మవారి గుడి దగ్గర దెబ్బలు తినిపో. నువ్వు ఫస్ట్ తెలంగాణ ప్రజలు బతుకమ్మ చేసుకున్న ఆడవాళ్ళని భయంకర నాశనం చేస్తే అటువంటి రజాకార్కి చేతులు కలిపిన కాంగ్రెస్ తొత్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం ఇది కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ వాళ్ళకి? కలిసిమెలిసి ఉన్న భారతదేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారా? దేశం నుంచి తరిమి కొడతాం. ధైర్యం ఉంటే రోహింగ్యాల గురించి మాట్లాడండి. తెలుసా? ర్యాపిడోలు గీపిడోలు పేరు మీద రోహింగ్యాస్ ఎంతమంది ఆడకూతులను నాశనం చేస్తున్నారో తెలుసారా మీకు? అది మాట్లాడే ధైర్యం దమ్ము లేదు కానీ మీకు. ఈ రోజు పురాణ బస్తీలో హిందువులు కూడా ధైర్యంగా ఉన్నారంటే వీళ్ళతో వాటి కలిసి పోరాడుతున్న మార్వాడీల వల్ల కూడా. ఎంతమంది గుజరాతీలు, ఎంతమంది బిహారీలు, ఎంతమంది మార్వాడీలు అక్కడ ఉన్న తెలంగాణ హిందువులతో కలిసి ఉన్నందుకే ఇప్పటికీ చార్మినార్లోని కొన్ని గల్లీలు మనం ధైర్యంగా తిరగలుగుతున్నాం. ఇది తెలుసుకోవడం మీకు తెలీదా? మీకు తెలీదా ఈ నిజాలు? ఆడపిల్లలు కొన్ని గల్లీలు దాటి పోలేరు. బహదూర్పురా వెళ్ళి చూడండి, ఎన్ని ముస్లింస్ ఉన్నారంటే చీకటి అయిన తర్వాత స్ట్రీట్ లైట్స్ ఉండవు ఆడపిల్లలకి వెళ్ళడానికి. ఆ గల్లీలలో తిరగకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వెళ్ళిపోండి వాళ్ళు వెళ్ళిపోండి అని మాట్లాడతారు అందరు కలిసి. ఇది భారతదేశం, ఇది భరతమాత పిల్లలందరం ఇక్కడ కలిసి మెలిసి ఉండాలి, హిందూ ముస్లిం కలిసి మెలిసి ఉండాలి అని చెప్పి మోదీ గారు తప్పన పడుతుంటే హిందువులు కొట్టుకుంటారయ్యా? ఖబర్దార్, ఇంకెవ్వరైనా ఎప్పుడైనా ఇక్కడ నుంచి హిందువులు కొట్టుకున్నారంటే మీది మాది మనందరి సర్వనాశనం మనమే కోరుకున్నట్టు లెక్క. ఇదే కాంగ్రెస్ కి కావాలి. డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారు వాళ్ళు. తెల్లోడు చేశాడు, తెల్లోడి నుంచి అద్దెగా తెచ్చుకున్నాడు ఆయన నెహ్రూ గారు. ఆ వంశమే ఇదంతా. జాగ్రత్తగా ఉండండి. ఓల్డ్ సిటీలో పోలీస్ స్టేషన్ లేవా? కాంగ్రెస్ ఓల్డ్ సిటీలో పరిపాలన ఏది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయద్దు అంటుందా? 10 దాటినాక ఎవడైనా గొడవలు చేసే ఏదైనా అల్లరి చేస్తే షాపులని బంద్ చేపిస్తున్నాం. అది ఎక్కడైనా సరే, ఎక్కడైతే గొడవలు ఎక్కువ అయితే ఓల్డ్ సిటీలో ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేస్తున్నాం. ఏడాపింటే నిజంగా ఎవడి అమ్మాయి అమ్మోడు ఓని కొట్టిండో తీసుకురా, కాంగ్రెస్ వాడు వాని మీద చర్యలు తీసుకోకపోతే అడుగు. ఎందుకు బట్టగాల్చి మీదేసుడు? ఏదైనా ఆధారంతో డేటాతో మాట్లాడు, నీ మాటకి వ్యాలిడిటీ ఉంటుంది. బురద కాలుతా ఇక తుడుచుకో అంటే చెల్లదు, నీ వాల్యూ పోతుంది. 1,00,000 రోహింగ్యాలు ఉన్నారు ఇక్కడ. వాడి గురించి ఎవరికొద్దా? ఏం మాటనే అది పచ్చి అబద్ధం మిత్రులారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహింగ్యాలు ఎవరంటే ఆ మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్కడ సివిల్ వారు అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంటే, ఆ జాతుల మధ్య కొట్లాట అవుతుంటే వాళ్ళు భారతదేశంలో బతకడానికి బార్డర్ల నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు. ఓకే, అంటే వాళ్ళు హైదరాబాద్ అనేది బార్డర్ లో లేదు. ఓకే, అంటే ఫస్ట్ వాళ్ళు బార్డర్ నుంచి రావాలి. బార్డర్ నుంచి అంటే అటు వెస్ట్ బెంగాల్, అస్సాము, గిస్సాము, గర్దికే నుంచో రావాలి. ఓకే, అటు నుంచి వచ్చి ఈ హైదరాబాద్ నడిబొడ్డు దాకా రావాలి. ఓకే, ఇది మనకి వేరియస్ డేటా వాళ్ళు ఎక్స్పర్ట్ చెప్తున్న దాన్ని బట్టి భారతదేశంలో ఇంచుమించు 22,000 మంది రోహింగ్యాలు ఉన్నారు అని. కానీ వీళ్ళు అధికారికంగా బీజేపీ ప్రభుత్వం చెప్తుంది వాళ్ళ వెబ్సైట్లలో, గవర్నమెంట్ వెబ్సైట్లలో 44,000 మంది ఉన్నారని భారతదేశంలో రోహింగ్యాలు. మరి 1,00,000 ఆడికెళ్ళి వచ్చింది పచ్చి డేటా తప్పు. ఓకే, రెండోది ఒకవేళ ఉన్నారు అనుకుందాం, ఆమె చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, వాళ్ళ దేశంలోకి ఎవరు రానిచ్చిండు? వాళ్ళు ఎలగొడతా అంటే ఆపుతున్నాడు? భారతదేశంలోకి బార్డర్ సెక్యూరిటీ రాష్ట్ర స్థాయిలో ఉంటుందా, కేంద్ర స్థాయిలో ఉంటుందా?
కేంద్రం కంట్రోల్ చేస్తుందా ఇది బార్డర్ సెక్యూరిటీ? బిఎస్ఎఫ్ జవాన్లు రాష్ట్రం చెప్తుంటారా, మోడీ చెప్తుంటారా? ఆర్మీ మన కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటారా, కేంద్ర ప్రభుత్వం మోడీ చెప్తుంటారా? మేము వద్దంటున్నామా? ఒకవేళ నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, రోహింగ్యాలే అనుకుందాం. డేటా చూపెట్టు, వాళ్ళ ఆధార్ సంఖ్య చూపెట్టు, వాళ్ళది ఇంకోటి చూపెట్టి వీళ్ళు ఫలానా అని కరెక్ట్ డేటా చూపెట్టి ప్రజల ముందు పెట్టి ఆ డేటాని మేము కూడా ఆ డేటాని చూసి మేము కూడా ఇండిపెండెంట్ గా విశ్లేషించి ఓకే నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే ఎలాగొట్టు. ఎవడు ఆపుతున్నాడు? మేము ఆపుతాడు. ఐడియల్ గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఐక్యరాజ్య సమితి, ఇంకోటి హ్యూమన్ రైట్స్ కమిషన్లు, ఇంటర్నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ కోర్టులు మానవత్వాన్ని ప్రదర్శించి దానికి ఒక డీల్ చేయి, లేక వాళ్ళకు టైం ఇయ్యి, వాళ్ళకి లేకపోతే వాడి ఆల్టర్నేటివ్ చూపెట్టు. అట్లా దానికి ఒక పద్ధతి ఉంటుంది. చెయ్యి. ఎవడాపుతున్నాడు? ఇంటర్నేషనల్ చట్టాలు పాటిస్తూ. మేమేమైనా వద్దంటే అడుగు. నువ్వు డేటా ఉండదు. వాడు ఇక్కడోడే ఉంటాడు, ఇక్కడి ప్రాంతం వాడే ఉంటాడు, వాడి ఇక్కడే పుట్టినోడే ఉంటాడు, వాడు రోహింగ్యా కాదు, మన్ను కాదు, మశానం కాదు, రోహింగ్యా అని పేరు చెప్పి వాని ఓటు చెల్లకుండా చేయాలి. అట్లా 65 లక్షల మంది బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి 65 లక్షల మంది హిందువుల ఓట్లు చెల్లకుండా చేస్తున్నారు. బీజేపీకి ఎవరైతే ఓట్లు వేయారు అనిపిస్తే కాంగ్రెస్ కో, ఆర్జేడీకో, ఇంకో పార్టీకో ఓటేస్తే వాళ్ళ ఓట్లు చెల్లకుండా చేయడానికి రోహింగ్యాల పేరు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈడ కూడా అదే చేసే ప్రయత్నం చేస్తారు. రోహింగ్యాల పేరు చెప్పి ఓల్డ్ సిటీలో కానీ ఇంకా మిగతా ప్రాంతాల్లో ఉన్న హైదరాబాద్ లో ఉన్న హిందువుల ఓట్లు చెల్లకుండా, హిందువులు కానీ ముస్లింల ఓట్లు చెల్లకుండా చేయాలి. దానికి వాళ్ళ పేరు వాడుకుంటారు. లేకపోతే మీ దోపిడి నుంచి దృష్టి మరల్చడానికి హిందూ ముస్లిం అని చెప్పి దాన్ని హిందువులను కొట్టి ముస్లింలు కొట్టిన ప్రచారం చేసుకుంటా, విచారణ చేయకుండా అట్లా వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఎంత గలీజ్గా ఉట్టిరు ఈ బాపను. అంటే బ్రాహ్మణుడు అంటేనే అసహ్యం వచ్చినట్టు చేస్తున్నారు. దరిద్రం. ఎందుకు వచ్చింది? దేనికి వచ్చింది అంటే ఆడ గల్లీలో సికింద్రాబాద్ లో పద్మారావు నగర్ లో ఆ గల్లీలో అరే గాడి తీరా రోడ్డుకి అడ్డంగా పెట్టినా ఉన్నదే గల్లీ సన్నగా ఉంది అంటే వాడు కమ్ జాతి వాళ్ళని తిట్టుకుంటూ కొడుతుంటే వీళ్ళు ఆత్మరక్షణ కోసం తిరిగి కొట్టిర్రు. మరి అప్పుడు నోరు తెలవలేదే. అరే నా తోటి హిందువుని కొడుతుంటే నేను ఎట్లా ఊరుకుంటా? నేను హిందువుల కోసం పుట్టినా, నా మోడీ రక్తం కోసుకుంటాడు కదా, మరి శూద్ర బిడ్డని, దళిత బిడ్డని కొడుతుంటే మరి నీ బాబాల ముండకి ఎందుకు నీకు రోషం రాలే? కొట్టాడంట 3.5-4 కోట్ల తెలంగాణ ప్రజలలో హిందూ కొట్టుకుంటున్నాడు, హిందూ ముస్లిం కొట్టుకుంటున్నాడు, ముస్లిం హిందూ కొట్టుకుంటున్నాడు. ఎవ్వడు కొట్టుకుంటలే. నీ బీజేపీ కొడుతుర్రు హిందువులని, ముస్లిం అందరినీ. మా శూద్రుల్ని ఆడ ఒరిజినల్ ముస్లిం ఏడున్నారా భారతదేశంలో? ఆ యొక్క ఏది ఉజ్బెకిస్తాన్ నుంచో పర్షియా నుంచో వచ్చిన ఎవడున్నారా? నీ బాధలు భరించలేక కన్వర్ట్ అయిన వాళ్ళే వాళ్ళు. ఎక్కువ మంది దళితులే ఇస్లాంలో కూడా కన్వర్ట్ అయింది భారతదేశంలో. క్రిస్టియన్లు కూడా కన్వర్ట్ అయింది దళితులే. లేదు అంటే కొంతమంది ఎస్టీల గిరిజన ప్రాంతాల్లో. అంతకుమించి ఎక్కువ మంది ఎవడు కన్వర్ట్ అయ్యారు? బీసీలు ఎంతమంది కన్వర్ట్ అయ్యారు? కాబట్టి వాళ్ళు కూడా ఎందుకు కన్వర్ట్ అయ్యారు? వానికి ఊరికి దూరంగా పెడితే, వానికి మూతికి ముంత, ముడ్డికి చీపురు ఇస్తే, దేవదాసుగా చేపిస్తే నీ బాధలు భరించలేక కన్వర్ట్ అయ్యారు వాళ్ళు, రక్షణ దొరుకుతుందని. ఏం మాట్లాడుతున్నావు? ఈ గొంతు ఆ యొక్క కమ్ జాతి వాళ్ళని తిట్టినప్పుడు, ఆయన కొట్టినప్పుడు వచ్చుంటే అప్పుడు నీకు హిందువుల మీద ప్రేమ ఉందని మేము అనుకుంటున్నాం. ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణుల మీద తప్ప మీ ఒక్క హిందూ మీద మీకు ప్రేమ లేదు. మార్వాడి అని చెప్పడం ఏంటి అంత అసహ్యంగా ఉంది? ఎందుకు అసహ్యంగా ఉంది? మేము పెట్టినామా పేరు మార్వాడి అని? మేము పెట్టినామా? మార్వాడిని మార్వాడి అంటారు. రాజస్థాన్ నుంచి వచ్చిన వ్యాపారం చేసుకుంటారు. మార్వాడి అనకపోతే ఏమంటారు? అది మార్వాడి గల్లీ అంటారు. బేగం బజార్ని ఏమంటారు? బడి చౌడిని, సుల్తాన్ బజార్ని ఏమో గుజరాతీ గల్లీ అంటారు. ఆ యొక్క బేగం బజార్ని అఫ్జల్ గంజ్ దగ్గర ఓల్డ్ సిటీ కొంచెం బయట దాన్ని ఏమంటారు? అది మార్వాడి గల్లీ, మార్వాడి షాపే, మార్వాడి ఇది వ్యాపారందే అంటారు. బేగం బజార్ని ఏమంటారు? అతని ఆధార్ కార్డు ఉండింటుంది, ఓటర్ ఐడి ఉండింటుంది. ఈ విషయాలు ఇంత పెద్దగా చేస్తుంది లేదా? నువ్వు రోహింగ్యాలని 65 లక్షల మంది యొక్క ఓటర్లని నువ్వు ఇచ్చిన ఓటర్ ఐడీలనే చెల్లకుండా చేస్తే వాళ్ళకి ఆధార్ సంఖ్య లేదా? వాళ్ళు హిందువులు కాదా? రాహుల్ గాంధీ షాయి తాగుతున్న వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి లేదా? ఆధార్ సంఖ్య లేదా? మరి ఎందుకు చెల్లకుండా చేసినావు?
మళ్ళా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ దాంట్లో ఆధార్ సంఖ్యను పరిగణలోకి తీసుకోరంట. ఎవడాపుతున్నాడే ఓటింగ్ కి ఆధార్ సంఖ్యను లింక్ చేయంగా ఓడాపుతున్నాడు. డేటాను ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందు పెట్టంగా ఓడాపుతున్నాడు. కాంగ్రెస్ వాడు ఆపుతుండా, కమ్యూనిస్ట్ వాడు ఆపుతుండా, లెఫ్టిస్ట్ వాడు ఆపుతుండా, ఎవడాపుతున్నాడు? నీ ఆర్య బనియాలు ఆర్య బాపనోళ్ళు తప్ప ఎవడాపుతున్నాడు? బీజేపీ ఆలోచన తప్ప. డేటా ఇరా అంటే నో డేటా అవైలబుల్ అంటాడు ఎప్పుడు అడిగినా. కాంగ్రెస్ అని ఉంటే వాడు ఆర్టీఐ చట్టమే చేయడు, సమాచార హక్కు చట్టమే చేయడు కదనే. ట్రాన్స్పరెంట్ ఉండాలి కదా ప్రభుత్వంలో ఏం జరుగుతుందని ప్రజలకు తెలవడానికి కోసం తెచ్చింది సమాచార హక్కు చట్టం. ఒక అప్లికేషన్ పెట్టుకుంటే డేటా ఇస్తున్నాడు కదా వాడు. అది చెల్లకుండా చేస్తుంది ఒకట్రా. మొన్నటికి మొన్న బీహార్ది అది అక్కడ ఓటర్స్ లిస్ట్ది డ్రాఫ్ట్ డేటా అది రీడ్ చేయడానికి అనుకూలంగా ఉంటే తీసేసి ఫోటో తీసి పెట్టిర్రు. అది కూడా క్వాలిటీ లేని ఫోటో. అంటే దాన్ని రీడ్ చేయకుండా చేసిర్రు. డేటాని రీడ్ చేయాలంటే 6 నెలలు ఏడాది పడుతుంది. ఎందుకు చేసినావు? మొన్న ఈ రాహుల్ గాంధీ కొట్లాడడం స్టార్ట్ అయినాక అది రీడబుల్ డేటా ఉండే. మనం ఆ డేటాను తీసుకొని అనలైజ్ చేయొచ్చు ఈజీగా. ఇన్స్టెంట్ గా చేంజ్ చేసిర్రు. అంటే అది అన్ని 65 లక్షల మంది డేటాని నువ్వు అనలైజ్ చేయాలంటే 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళ లోపల పుణ్యకాలం అయిపోతుంది. అంటే చేయొద్దు మనం డేటా. అంటే వాడు దొంగలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియవద్దు. ఇది నీ బతుకు. దాని గురించి మాట్లాడు. ఏమన్నాడు లెఫ్టిస్ట్? ఏమన్నాడు? వానికి ఏమన్నాడు? నీ భారతదేశంలో సొమ్మంతా నాకు తెచ్చి ఇమ్మన్నా. అది సంజయ్ అక్కనో విమల్ అక్కనో తెలంగాణ శ్యామో ఇంకో ఆయన చెప్పిన వాడు ప్రాణం లెక్క అయ్యాక అడవిలో తిండి దొరుకుతుందో లేక అనుకుంటా ఈ మెల్లగా చెప్తే ప్రజాస్వామికబద్ధంగా అంబేద్కర్ గారు లేకపోతే గాంధీ గారు నెహ్రూ గారు మిగతా మహనీయులు చెప్పినట్టు ప్రజాస్వామిక పద్ధతిలో చేస్తే వీళ్ళు వినేటట్టు లేరు, మననే కాల్చుకుంటారు అని చెప్పి వాడు ఆయుధం పట్టుకొని వాడి ప్రాణం లెక్క అయ్యాక అడవిలో ఎప్పుడు తిండి దొరుకుతుందో ఎడదాస్తామో తెలియకుండా వాడు కొట్లాడుతుంటే వాడేమన్నా కోట్లు సంపాదించుకుంటున్నాడు. మీ లెక్క ఆర్య బనియాల లెక్క ఆర్య బ్రాహ్మణ లెక్క లేకపోతే మొత్తం దేశంలో వ్యాపారాన్ని చంపేసి అదాని ప్రపంచంలో 2వ ధనవంతుడు అయినట్టు ఏ లెఫ్టిస్ట్ అయిండే? ఏ లెఫ్టిస్ట్ దగ్గర ఒక 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి చెప్పే. ఆడ వెస్ట్ బెంగాల్లో కానీ ఆడ కేరళలో కానీ కనీసం ఏమంటారు అందరు నార్మల్ గా పీపుల్ పోయినట్టే పోతారు. ఏడబడితే రోడ్డు మీద వాటిలలో ఛాయ్ తాగుతారు. అసలు వీళ్ళు నాయకులు అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉండే కదా, మన యొక్క ఆయన పేరు మర్చిపోతున్నా. మన ఇంటర్వ్యూ చేసింది చూడు, అదే ఇల్లందు ఆయన పేరు ఏదో ఉండే. సో వాళ్ళు ఎట్లున్నారే సైకిల్ మీద దోతి కట్టుకొని సైకిల్ మీద పోతారు. ఏ లెఫ్టిస్ట్ దగ్గర కోట్లు మునిగిపోతున్నాయి చెప్పు నాకు. వాళ్ళు ఇదంతా మనదిరా, మీరు దోసుకోవద్దని కొట్లాడుతున్నారు తప్ప నాకు ఈమని ఏ లెఫ్టిస్ట్ అడుగుతలేడు. నాకు ఇస్తానో వద్దనేటోళ్ళే ఉన్నారు. వాళ్ళని కూడా తిడుతుంది. ఇవాళ దేశంలో ఏది ప్రశ్నించేటోడు లెఫ్టిస్ట్ లేకపోతే ప్రశ్నించేటోడే లేడు భారతదేశంలో కదా. వాళ్ళకి ఈ ఓట్ల రాజకీయంలో ఈ పైసల రాజకీయం చేసిండు. ఈ యొక్క మొత్తం దేశాన్ని యొక్క ఎలక్షన్స్ ప్రాసెస్ డిఫరెంట్ చేసినాక వాళ్ళు పాపం గెలవలేకపోతారు. ఈ పైసల దాడిని తట్టుకోలేక. కానీ వాళ్ళ దగ్గర పైసలు ఉంటే వాళ్ళు కూడా ఖర్చు పెట్టి గెలిచేవాళ్ళు కదా. వాళ్ళకి ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడకపోతే వాళ్ళ నోర్లు కూడా మూతపడితే ఇలా భారతదేశంలో ప్రశ్నించేటోడు మీ దోపిడిని అంటే ఎవడు ప్రశ్నించేటోడు ఉండొద్దా? మీరు దోసుకుంటూనే ఉంటే మేము చూసుకుంటే కూర్చోవాలన్నా? మేము కట్టాం ట్యాక్సులు ఏం బిక్తారు బిక్కుర్రి. సెంటర్ లో స్ట్రాంగ్ గా ఉండి దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. కాంగ్రెస్ ని తరిమి కొట్టి బయటికి వెళ్ళిపోయే టైం వచ్చింది. కాబట్టి యాడొచ్చింది నువ్వు ఇట్లనే అన్నారు. కేసీఆర్ కూడా ఇట్లనే అన్నాడు. కాంగ్రెస్ యాడుంది అన్నాడు. 7 సీట్లు ఉన్నటువంటి ఎంఐఎం ని చేసిండు. కాంగ్రెస్ వాడు కట్టినటువంటి నాగార్జున సాగర్ ఉన్న రోజులు, కాంగ్రెస్ వాడు కట్టిన బాక్రానంగల్ ఉన్న రోజులు, కాంగ్రెస్ వాడు కట్టినటువంటి ఐఐటీలు ఉన్న రోజులు, కాంగ్రెస్ వాడు స్వతంత్ర భారతాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, వాడు కట్టినవి ఉన్న రోజులు, గ్రామ పంచాయతీలు ఉన్న రోజులు. ఓకే, కాంగ్రెస్ ఆడిపోదు ప్రజల గుండెల్లో. ఇందిరామ్మ ఇంట్లో ఉంటున్నాడు ఎవడు కాంగ్రెస్ చేసింది మర్చిపోడు. ఓకే, గుడిసెల్లో ఉండడానికి పక్కా ఇల్లు కట్టించింది. కాబట్టి కాంగ్రెస్ యాడుంటది? ప్రజల గుండెల్లో ఉంటది. ఓకే, నువ్వు కాంగ్రెస్ నాయకులను బెదిరించో సిబిఐ ఈడీ అని తీసుకుంటా కావచ్చు, అని ప్రభుత్వానికి గులపడుకోవచ్చు. ప్రభుత్వంలో లేకపోయినంత మాత్రమే కాంగ్రెస్ లేదని కాదు. అర్థమైందా? కాబట్టి కాంగ్రెస్ ప్రజల గుండెల్లో ఉంటది, ఎల్లకాలం ఉంటది. ఓకే, ఉన్నప్పుడు ఇప్పుడు సింపుల్ ఉన్నదా లేదా అని చెప్పడానికి ఒకటే సింపుల్. ఓకే,